ఈరోజు ఏదో వచ్చాము అంటే వచ్చాము, వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయామని కాకుండా వచ్చిన మీరు ఏదో పొందుకొని వెళ్ళబోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రసన్న పిల్లిలాగా వచ్చిన మీరు సింహాల్లాగా వెళ్ళబోతున్నారు. ఆమేన్ అనండి. ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని నువ్వు నిరుత్సాహంతో వచ్చినావేమో, కానీ బ్యాటరీ లో అయిపోయినప్పుడు సెల్ ఎలా మొత్తుకుంటుంది? టింగ్ టింగ్ అంతేనా డాడీ? ఎలా మొత్తుకుంటుంది? టింగ్ టింగ్ అని మొత్తుకుంటుంది కదా. ఈరోజు ఫుల్ ఛార్జింగ్ ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు. 100% ఛార్జింగ్ అవ్వబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడాల. అంటే ఈ మాటలు అందరికీ అర్థం అవ్వవు. ఛార్జింగ్ ఏంటి, బ్యాటరీ ఏంటి, ఈ మాటలు అందరికీ అర్థం అవ్వవు. కానీ అర్థం చేసుకుంటే మాత్రం ఈరోజు ఉజ్జీవమే. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదివి సహాయం చేస్తారా? ఆదికాండం 35వ అధ్యాయం మైక్. ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. హల్లెలూయా. యాకోబు షెకెములో నివసిస్తున్నప్పుడు దేవుడు నీవు లేచి బేతేలుకు వెళ్ళు అన్నాడు. అక్కడ యాకోబు ఒక బలిపీఠము కట్టవలసి ఉన్నది. అట్లాగే యాకోబు తన కుటుంబంతో వెళ్ళి బలిపీఠము కట్టి ప్రభువును ఆరాధించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. బేతేలు అంటే దేవుని మందిరం, బలిపీఠం అంటే ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ప్రార్థన చేయుటకై లేచి వెళ్ళాలి. ఏం చేయాలి? లేచి వెళ్ళాలి. లేచి వెళ్ళకపోతే మన జీవితంలో ఉజ్జీవం లేదు. ఎక్కడుంటే అక్కడ ఉండిపోతే మన జీవితంలో అభిషేకంతో మనం నింపబడలేం. మన జీవితంలో మన కుటుంబాలలో ఉజ్జీవము రగలదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఉజ్జీవం రగులుతుందంటే మనం ఎక్కడైతే కూర్చున్నామో అక్కడి నుంచి లేచి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? యాకోబు కుటుంబం ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేసింది అంటే దేవుని మందిరానికి వెళ్ళి బలిపీఠం కట్టింది. బలిపీఠం అంటే ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. అయ్యగారు పాటలు పాడుతున్నాడా? అమ్మగారు పాటలు పాడుతున్నారా? అయ్యగారు మొత్తుకుంటున్నాడా? అదే. కానీ మన జీవితాలలో దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నామో, దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు బలిపీఠము కట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో, ఎక్కడైతే ఉండిపోయినావో లేచి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? మీరు మాటలు నాకు రిప్లై రావాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేయాలి? పక్కింటి పక్కన చెల్లెమ్మ ఏ చీర కట్టుకొని వచ్చింది,
పక్కన తమ్ముడు ఏ పాయింట్ వేసుకొని వచ్చాడు, ఏ బ్రాండ్ వేసుకొని వచ్చాడు, పక్కన చెల్లెమ్మ మెడలో గోల్డా లేకపోతే రోల్డ్ గోల్డా, అవి చూడడం కాదు. దేవుని మందిరంకి వచ్చామంటే దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథములో ఉన్నవారు చరిత్ర సృష్టించడానికి గొప్ప కారణం. ఈ బైబిల్ గ్రంథములో గొప్ప గొప్ప దైవ సేవకులు, గొప్ప గొప్ప చెల్లెళ్ళు, గొప్ప గొప్ప వారు అద్భుతాలు జరిగించడానికి గల కారణం ఒకే ఒక కారణం, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మన జీవితాలలో ఎందుకు శాపాన్ని అనుభవిస్తున్నాం? మన జీవితాలలో ఎందుకు అద్భుతాలు జరగడం లేదు? మన జీవితాలలో ఎందుకు సూచక్రియలు జరగడం లేదు? ఎందుకు మన జీవితాలలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించడం లేదంటే నీ పాదాలు దేవుని మందిరంలో మోకరించడం లేదో, దేవుని సన్నిధిలో మోకరించడం లేదో. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి నువ్వు వచ్చినావంటే నిలువు మోకాలు వేయాలి. ఏం చేయాలి? అయ్యగారు రేంజ్, అయ్యగారా రేంజ్ని బట్టి మోకరిస్తాం. నేను మోకరించుడేందే? చైర్ మీద కూర్చొని పాటలు పాడితే 4 చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతా. దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. యాకోబు ఏ విధంగా అయితే దేవునితో పెనుగులాడాడో, ఈరోజు ఈ మందిరానికి వచ్చినటువంటి నీవు యాకోబు ఏ విధంగా అయితే దీవెనలతో తిరిగి వెళ్ళాడో, నీవు కూడా ఈరోజు యాకోబు వలె పెనుగులాడగలిగితే సంవత్సరాల తరబడి అనుభవిస్తున్న శాపానికి విజయంతో ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నావు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నేను అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను, అంత దూరం నుంచి వచ్చాను. నో, నువ్వు ఎంత దూరం నుంచి వచ్చావనేది లెక్క కాదు, ఎంత ప్రయాసతో వచ్చావనేది లెక్క కాదు. దేవుని పాదాలు పట్టుకున్నావా లేదా, దేవుని బలిపీఠము దేవుని మందిరంలో కట్టావా లేదా అనేదే లెక్క. ఈ లెక్కలు తెలియాలా? చాలా మందికి లెక్కలు తెలియకనే చాలా మంది శాపాన్ని అనుభవిస్తున్నారు. లెక్కలు తెలియకనే, అవునా పిల్లలు పుడతారా, అవునా స్వస్థత జరుగుతుందా, అవునా దేవుడు కార్యం చేస్తాడా, అవునా కాళ్ళు బాగు చేస్తాడా, అవునా. ఎవరు వీళ్ళు? ఎప్పుడు రుచి చూడని వారో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని అభిషేకము, దేవుని అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళకే తెలుస్తుంది అభిషేకం విలువ. బాస్మతి రైస్ తెలుసా మీకు? తెలుసా? తెలిసిన వాళ్ళు ఒకసారి చేతులు చూపెట్టండి. ఈ బాస్మతి రైస్ బిర్యానీ వండుకొని గోండు జాతి వాళ్ళ దగ్గరికి పోతాం అడవుల్లోకి మేము క్రిస్మస్ టైంలో. వాళ్ళు ఇలా పట్టుకొని చీ అంటారు. వాళ్ళు ఎందుకు తెలుసా? వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. బత్తాయి పండుని ఎట్లా తినాలా బ్రదర్స్ చెప్పండి? తోలు తీయాలా, తోలు తీయకుండా నమలాలా? చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. వాళ్ళకు బత్తాయి పంచగానే పట్టుకొని ఇలా నమలేస్తారు, చీ అంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. వాళ్ళ ముందు మనం తిని చూపెట్టాల. ఇక తిని చూపించినా కానీ ఇక అది బాగుండదు అనే వాళ్ళని, ఇక తినను నేను అని చెప్పి తీర్మానం తీసుకునే వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళ కడుపు మనం నింపలేం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఇన్ని రోజులు దేవుని శక్తిని, దేవుని తాకిడిని అనుభవించలేదేమో, ఆ టేస్ట్ తెలియదేమో. ఆ టేస్ట్ యేసు నామములో నువ్వు చూడాలంటే దేవుని మందిరంలో నిలువు మోకాలే వేయాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక్క దినము, బాబు అందరికి నోటెడా, ఒక్క దినము 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ ఒక్క దినము దేవుని మందిరములో కన్నీరు గార్చగలిగితే, ఏమండి మనము కన్నీరు గారిస్తే అమ్మ తేజ పని అయిపోయింది, సిస్టర్ బ్లెస్సమ్మ పని అయిపోయింది, కిరణ్ మోజేస్ గారి పని అయిపోయింది, చెల్లెమ్మ ఏంజెల్ చెల్లెమ్మ పని అయిపోయింది అని మాట్లాడుకుంటారా?
ఎప్పుడు మనుషుల ముందు ఏడిస్తే, మనుషుల ముందు ఏడిస్తే వాళ్ళు ఎఫ్ఎం రేడియో గురించి తెలుసా మీకు? ఎఫ్ఎం రేడియో వలె వాళ్ళకు వీళ్ళకు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయిందని. కానీ నువ్వు దేవుని మందిరంలో కన్నీరు గార్చి ప్రార్థన గనక చెయ్యగలిగితే, ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే కుమిలిపోతున్నావో అక్కడి నుంచి లే. ఎంతకాలం నీ సమస్యని, బాధని గుండెలో దాచుకుంటావో లే. అక్కడి నుంచి లేచి దేవుని మందిరానికి రా. దేవుని మందిరానికి వచ్చి మోకరించు. యేసు నామములో బలిపీఠము కట్టు, కన్నీరు కార్చు. నువ్వు కన్నీరు కారిస్తే నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు కన్నీరు కారిస్తే నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడ్చే దేవుడు. నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచి నీతో పాటు ఏడ్చే దేవుడు. నువ్వు ఏడిస్తే నా ప్రభువు తట్టుకోలేడు. నువ్వు ఏడిస్తే నా ప్రభువు తట్టుకోలేడు. ఈరోజు కొండంత భారముతో, కొండంత అప్పుతో, ఈరోజు దిగులుతో, వేదనతో ఈ మందిరంలోకి వచ్చావేమో. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదు. శ్రీకాకుళం రేపు ఎల్లుండి సభలు, 27వ తారీఖు ఎందుకు? జర్నీ సరిపోతుంది కదా మనకని చెప్పి దేవుడు 27వ తారీఖు ఎవరికి ఇవ్వకుండా చేశాడు. ఆ 27వ తారీఖు ఎందుకు దేవుడు నన్ను ఇక్కడికి నడిపించాడో, చెల్లెమ్మ నీకోసమే కావచ్చు, నీకోసమే కావచ్చు తమ్ముడు. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, అందరూ పిల్లల్ని ఎత్తుకుంటున్నారు. అన్నయ్య నాకు పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది. అందరూ డాడీ అని పిలిపించుకుంటున్నారు అన్నయ్య, అందరూ మమ్మీ అని పిలిపించుకుంటున్నారు. నాకు కూడా నా బిడ్డలను ఎత్తుకోవాలందన్నయ్య అని ఆశతో వచ్చావేమో. దిగులుతో, గుండెలో కొండంత దిగులుతో, వేదనతో వచ్చావేమో. అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నయ్య, నా పరిస్థితి ఏంటన్నయ్య అని దిగులుతో, వేదనతో వచ్చావేమో. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, మనుషులెవ్వరికి చెప్పుకోకు, దేవునికే చెప్పుకో. ఈ దేవుని మందిరంలో గనక మోకరించి ప్రార్థన చేసి అయ్యా దేవునితో మాట్లాడగలిగితే, ఇదే రాత్రి నీ చరిత్రను దేవుడు, ఇదే రోజు నీ చరిత్రను దేవుడు తిరగ రాయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే ప్రయోజనం లేదు. పట్టుకోవాల్సిన వాళ్ళ పాదాలు పట్టుకోవాలా. ఆమెన్. డాక్టర్ కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? పొలిటికల్ లీడర్స్ కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఎంపీ ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుంటారే, నా కాళ్ళు పట్టుకుంటున్నారు ఫోటో తీరా అంటాడు. అందుకనే పట్టుకోవాల్సిన వాళ్ళ పాదాలు పట్టుకోవాలి. మా జీవితంలో మనుషుల పాదాలు ఎప్పుడు పట్టుకోలేదు, దేవుని పాదాలు పట్టుకోవడమే అలవాటు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా దేవుని పాదాలు పట్టుకొని గోజాడడమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన. కళ్ళు మూసుకోవాలా, యేసయ్య వైపే చూడాలి, చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నాకు కావాలయ్యా, అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా.
కావాలయ్యా. కన్నీరు కారుస్తూ బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు వేసిన ఆశ అనగారినా. థాంక్ యూ లార్డ్. అయ్యా నువ్వు తప్ప మాకెవరు ఉన్నారయ్యా, మీరు తప్ప మాకెవరు లేరు. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నువ్వే కావాలయ్యా. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. నీవు ఉంటే మాకు చాలయ్యా, మీరు లేకపోతే బ్రతకలేమయ్యా. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా, ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా. నువ్వు కుష్టు రోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, ఎంత బీదవాడివైనా, ఎంత మురికి బట్టలు వేసుకున్న వ్యక్తివైనా, చివరికి ఎంత కుష్టు రోగముతో ఉన్న వ్యక్తివైనా, కుష్టు రోగముతో మురికి కాలువ ప్రక్కన బ్రతుకుతున్న వ్యక్తివైనా, సొసైటీ అంతా నిన్ను ఛీ అన్నా, నా యేసయ్య నీ దగ్గరికి వచ్చి యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని పిలిస్తే యేసయ్య అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని అని ముద్దు పెట్టుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. మనం పిలవాలే గాని దేవుడు వచ్చేస్తాడమ్మా. ఆమేన్. మనం పిలవాలే గాని దేవుడు వచ్చేస్తాడా. ఈరోజు ఏ వేదనతో ఈ మందిరంలోకి వచ్చావో, ఏ బాధతో ఈ మందిరంలోకి వచ్చావో, ఏ కన్నీళ్లతో ఈ మందిరంలోకి వచ్చావో, ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, నువ్వు పిలిస్తే నా దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ కన్నీరును తుడవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చదివి సహాయము చేయండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒక్కనిగా పెట్టుకొనమని అతనితో చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఇక్కడ ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళారు? తండ్రి దగ్గరికి కుమారుడు లేచి వెళ్ళాడు. లేచి వెళ్ళకపోతే, అక్కడే ఉండిపోతే తన జీవితంలో అద్భుతం జరుగుతుందా? చెప్పాలా? లేచి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేచి వెళ్ళాడు. లేచి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అక్కడ క్షమాపణ కోరుతున్నాడు. క్షమాపణ అనే మాట చాలా చిన్న మాట, కానీ మన జీవితంలో జరిగే పెద్ద ప్రమాదాలను కప్పుతుంది, పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు మనుషులతో చెబితేనే అంత అద్భుతం జరిగితే, నీ జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పిదములో, నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి అపరాధములో ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు
క్షమాపణ గనక కోరగలిగితే, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నా జీవితంలో అద్భుతం జరిగించు, అయ్యా తెలిసి తెలియక నేను తప్పిదములు చేశానయ్యా అని చెప్పి నువ్వు ఏ స్థలములో అయితే కూర్చున్నావో, ఎక్కడైతే ఉన్నావో, ఏ హోదాలో అయితే ఉన్నావో, హోదా గీదా అంతా పక్కకు పెట్టి దేవుని మందిరానికి వెళ్ళి నిలువు మోకాలేసి 2 చేతులు పైకి లేపి క్షమాపణ కోరగలిగితే నీ జీవితంలో నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. లేచి వెళ్ళాలి. హోదా, నువ్వు కలెక్టర్వి కావచ్చు, ఎమ్మెల్యేవి కావచ్చు, ఎంపీవి కావచ్చు, 100 ఎకరాల భూ ఆస్వామి కావచ్చు, నీకు 10 ట్రాక్టర్లు ఉండొచ్చు, 10 లారీలు ఉండొచ్చు, ఎంత డబ్బు నీ బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నా నీ హోదా, చెప్పులు ఇప్పుతామే అక్కడ, చెప్పులు విప్పే స్థలం దగ్గర నీ హోదా బయట పెట్టేసి లోపడి కనుక రాగలిగితే, అయ్యా నన్ను క్షమించమని కోరగలిగితే, దేవుడు నీ దగ్గరికి వచ్చి ఎక్కడైతే పడిపోయావో, ఏ స్థలంలోనైతే పడిపోయావో, ఏ ప్రాంతంలోనైతే పడిపోయావో, ఏ గ్రామంలోనైతే తలదించుకున్నావో, అదే గ్రామములో చెయ్యి పట్టుకొని దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నా. కొట్టాల గట్టిగా చెబులు, కొట్టాల గట్టిగా చెబులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్తే అద్భుతం అది. ఆమేనండి. దేవుని దగ్గరికి వెళ్తే అద్భుతం అదే. దేవుడు పేతురు దేవుణ్ణి చూసి నడవసాగాడు. డాడీ నేను కూడా నడుస్తాను డాడీ అన్నాడు పేతురు. కమాన్ పేతురు నడువు అన్నాడు. అంతే, నడిచాడు. ఎప్పటి వరకు? పేతురును చూసినంతసేపు నడిచాడు, తర్వాత మునిగిపోయాడు. ఈరోజు దేవుణ్ణి చూస్తున్నంతసేపు మనం నడుస్తాం. ఎప్పుడైతే గాలి తుఫానులను చూస్తామో మునిగిపోతాం. గాలి ఏంటి తెలుసా? తుఫాన్ ఏంటి తెలుసా? నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, ఆర్థిక పోరాటాలు. ఈరోజు ఆర్థిక పోరాటాలను చూస్తే మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు కన్నీళ్ళ వైపు, నిందల వైపు, అవమానాల వైపు చూస్తే మనం ముందుకు వెళ్ళలేం. నిందలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, నడవో. నడవడం ఆపకో. నడవడం చేత కాకపోతే కనీసానికి పాకో. పరిగెత్తడం చేత కాకపోతే కనీసానికి పాకో. ప్రయత్నం మాత్రం ఆపకో. నీ ప్రయత్నాన్ని నా దేవుడు చూడబోతున్నాడు. ఒకవేళ నువ్వు మునిగిపోయి కూర్చో, మునిగిపోయి సముద్రం లోతుల్లోకి వెళ్ళినా నా ప్రభువు ఆయన చేతితో ఇలా సముద్రం లోతుల్లోకి వెళ్ళి నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేపినాడంటే దించడం ఎవరి తరం కాదు. ఆమేనండి, ఆమేనండి. ఆయన లేపినాడంటే దించడం ఎవరి తరం కాదు. ఆయన కిరణ్ మోజేస్ గారి పరిచర్యను దేవుడు లేపబోతున్నాడు. ఎంతమంది తొక్కాలని ప్రయత్నం చేసినా దేవుడి పరిచర్యను లేవనెత్తబోతున్నాడు. కృప కలుగును గాక. లేచి వెళ్ళే వారి జీవితంలో అద్భుతం అది. ఆమేన్. ఎక్కడున్నామో అక్కడి నుంచి లేచి వెళ్ళాలి. ఆ కుమారుడు ఏం చేశాడు? లేచి వెళ్ళాడు, క్షమాపణ కోరుకున్నాడు. క్షమాపణ పెద్ద ప్రమాదాన్ని తప్పిస్తుంది. ఈరోజు మన జీవితంలో మనము కూడా ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి గోజాడగలిగితే దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయబోతున్నాడు. అయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను లేవనెత్తండి అయ్యా. అయ్యా నన్ను లేవనెత్తండి ప్రభువా, నీ శక్తితో నన్ను నింపండి ప్రభువా. ఒకప్పుడు బహుబలముగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు బహుబలముగా ప్రార్థన చేసేవాడివి, ఒకప్పుడు గంటలు గంటలుగా మోకరించేవాడివి. ఈరోజు ఏమైపోయావు? ఏమైపోయిందా మంట? ఏమైపోయిందా ఉజ్జీవం? ఒకప్పుడు మందిరంలో నువ్వే పట్టాలేసేదానివి, చైర్స్ వేసేదానివి, సౌండ్ పెట్టేవాడివి. ఈరోజు ఏమైపోయావో? ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నిన్ను
ముట్టబోతున్నాడు. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, లే లే లే. నువ్వు గనక లేవగలిగితే నా దేవుడు నిన్ను లేపుకోబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ ఆటంకములో ఇరుక్కుపోయినావో, ఏ బంధకములో ఇరుక్కుపోయినావో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ బంధకములో నుంచి చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఆ బంధకములో నుంచి బయటికి రావాలా, బయటికి రావాలా. యేసు నామములో ఎక్కడైతే కూర్చున్నావో లే, అక్కడి నుంచి లెగాలి, లెగాలి. దావీదు అందరూ ఆగిపోయారు, దావీదు లేచినాడు. ఎక్కడైతే గొర్రెల కాపరిగా ఉన్నాడో అక్కడి నుంచి లేచినాడు. దేవుని కొరకు ముందడుగు వేసినాడు, చరిత్ర సృష్టించాడు. నువ్వు కూడా లే, నీ జీవితంలో చరిత్ర సృష్టించబోతున్నా. దేవుడు నిన్ను లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు, కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అక్కడెక్కడైతే కూర్చున్నాం అక్కడి నుంచి లెగాలి. ఆమేనండి. సాతాను గాడు ఉచ్చు వేస్తాడు, ఆ ఉచ్చును తెగ్గొట్టాలి ఈరోజు. సాతాను గాడు వేసిన కాడి యేసు నామంలో విరగొట్టుదుముగాక. ఆత్మికంగా ఎదగనీయకుండా, దేవునిలో ఎదగనీయకుండా, పరిచర్యలో ఎదగనీయకుండా చేస్తున్న ప్రతి అంధకార దుష్ట దురాత్మక శక్తులను నా దేవుడు విరగొట్టబోతున్నాడు. ఆమేన్ అనట్లే మీరు? ఆమేన్ అనట్లేదు? హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. తొందరగా టైం లేదు. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా చదవండి. వారిని సంహరించుటకై షూషానులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవులని చెప్పమనియు దాన్ని అతనికి ఇచ్చెను. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో హామాను ద్వారా చేయబడిన శాసనం యూదులకు అది మరణ శాసనంగా మార్చబడింది. తన జనుల ప్రాణం కాపాడు నిమిత్తం శాసనాన్ని రద్దు చేయమని రాజు దగ్గరికి లేచి వెళ్ళింది. ఆమెన్ అనట్లేదు మీరు? ఎస్తేరమ్మ ఏం చేసింది? ఏం చేసిందమ్మా? ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లేచి వెళ్ళింది. అమ్మా, ఇది ₹1,00,00,000 మాట అమ్మా. ఒక్క చైరిటీరా. ఇది ఏ చైర్లో ఉందామె? డాడీ, డాడీ, నానా, ఏ చైర్లో ఉందామె? ఎస్తేరు రాణి. తను చిన్న హోదా కాదు. అవునంటారా కాదంటారా? అవును. ఇప్పుడు ఏమంటారులే, హోంగార్డ్ ఉద్యోగం వచ్చిందంటేనే లెవెల్ మారిపోతుంది. జస్ట్ హోంగార్డ్ ఉద్యోగమే. అవునా కదా డాడీ? హోంగార్డ్ ఉద్యోగం వచ్చిందంటేనే లెవెల్ మారిపోతుంది. 1 సంవత్సరం పంట కొంచెం గట్టిగా పండింది అనుకో, 2 లక్షలు జేబులో పడ్డాయి అంటేనే కదా, అయ్యగారు కనపడరు, అమ్మగారు కనపడరు. ఎస్తేరు ఎవరో చెప్పాల మీరంతా? ఎస్తేరు ఎవరు? రాణి. కానీ తన ప్రజల కోసం లేచి వెళ్ళి ఉపవాసం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. లేచి ఉపవాసాన్ని ప్రకటించుకుంది. ఈరోజు నీ కొడుకు కోసం ఉపవాసం ఉంటున్నావా?
నీ భర్త కోసం ఉపవాసం ఉంటున్నావా? నీ మందిరము కోసం ఉపవాసం ఉంటున్నావా? నీ సేవకురాలి కోసం యవ్వన వయస్సులో వారి ఆశలు, వారి కోరికలు, వారికి ఉన్నటువంటి వయస్సు తాకట్టు పెట్టి చిన్న వయసులో చూడండి, కిరణ్ మోజెస్ గారు చెల్లెమ్మని ఇద్దరిని చూడండి, చిన్న వయసులో పరిచర్యకు వచ్చారు. వాళ్ళు బ్రతకాలంటే లగ్జరియస్గా బ్రతకగలరు? అవునంటారా కాదంటారా? ఈ శ్రమలేంటి, ఈ నిందలేంటి, ఈ అవమానాలేంటి వాళ్ళకు అవసరమా? అవసరమా? దేవుని కోసము బ్రతకాలని ఒక ఆశ, దేవుని కోసము చనిపోవాలని ఒక తృష్ణ, దేవుడు వారి మీద ఉంచినటువంటి భారాన్ని చేత పట్టుకొని 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడాను. వారిలో దేవుని కోసము ఎంత తపనుందో నాకు అర్థమైంది. నన్ను పిలిచేటప్పుడు వారు దేవుని కోసము ఎంత కసిగా బ్రతుకుతున్నారో ఒక సేవకునిగా నేను గమనించగలిగా. ఇంత చిన్న వయసులో మీ సేవకులు, మీ సేవకురాలి కోసం అండగా నిలబడగలుగుతున్నారా? అమ్మా, యూదుల కోసం ఎస్తేరు నిలబడింది. మొర్దుకై అన్నాడు, అమ్మా యూదుల కోసం నువ్వు నిలబడకపోయినా పర్లేదు, ఒకవేళ నువ్వు నిలబడకపోయినా దేవుడు వేరే వాళ్ళని లేపుకుంటాడు, నువ్వు నిలబడితేనే అక్కడ కార్యం జరుగుతుంది అనేది లేదు. దేవుని బిడ్డలను దేవుడు ఏ విధంగా అయినా లేపుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నీ సేవకుడు కిరణ్ మోజెస్, ఏంజెల్ చెల్లెమ్మకు అండగా మీరు నిలబడగలుగుతున్నారా? ఈ పరిచర్యకు అండగా నిలబడుతున్నారా? అమ్మా, సేవకుడికి కన్నీళ్ళు వస్తే, సేవకురాలికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచే సంఘ బిడ్డలు కావాలి. సేవకుడికి గాయమైతే ఆయింట్మెంట్గా మారే సంఘ బిడ్డలుగా లెగాలి. హల్లెలూయా. పరిచర్య చాలా కష్టం అండి, చాలా కష్టం. చాలామంది ఈజీ అనుకుంటారు, కానీ ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. కానీ ఆ శ్రమల్లో మాత్రం దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఏలియా వాగు దగ్గర ఉన్నాడు. ఏలియా, నీకు ఇక్కడ భోజనం కాదు, ఒక అమ్మ దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు నేను చక్కని భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. అక్కడ ఆ సారెపాతి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే తను ఒక అప్పము చేసుకుంది. అమ్మా నాకు భోజనం పెడతావు అంటే, అయ్యా ఒక్కటే అప్పం ఉందంటే, ఆ అప్పం నాకు ఇచ్చేసాయి. హల్లెలూయా. ఉన్న ఒక్క అప్పం ఇచ్చేసింది. ఉన్న ఒక్క అప్పం ఇచ్చేయడం ద్వారా తన కుటుంబం అంతా దీవించబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏలియా కోసము ఆ బిడ్డను ఏర్పాటు చేశాడా? ఆ కుటుంబం కోసం ఏలియాని దైవ సేవకుడిని దేవుడు ఏర్పాటు చేశాడా? మీరు అవునన్నా కాదన్నా, ఏలియా గారి కోసము, ఆ దైవ సేవకుల కోసం ఆ తల్లిని దేవుడు ఏర్పాటు చేసిన విషయం వాస్తవం. ఆ తల్లి కుటుంబము దీవించబడడం కోసం ఏలియా గారిని దేవుడు నిలబెట్టడం వాస్తవం. హల్లెలూయా. సేవకుడికి మొదటి అప్పం ఇస్తేనే మన కుటుంబము దీవించబడుతుంది. ఆమేన్ అనండి. ప్రతి విషయంలో మొదటి అప్పము ఇచ్చే వారిని నా దేవుడు శీఘ్రముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సేవకుడికి కష్టం వచ్చిందంటే, అయ్యా నీ కష్టాలలో నేనుంటా అని చెప్పగలిగే సంఘ బిడ్డలు లెగాలి. మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటారో, కానీ సేవకులకి, సేవకురాలికి అండగా నిలబడే బిడ్డలు దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆదివారం మందిరానికి వచ్చి ఏ టైంలో ఆరాధన స్టార్ట్? ఇక్కడ 10 గంటలకి, 10 గంటల నుంచి 1 గంట వరకు, 10 గంటల నుంచి 1 గంట వరకు ఆమెన్ అనగానే వెళ్ళిపోయే బిడ్డలు ఉంటారు. ఆ పిలుపు మనకొద్దు. ఆమెన్ అనండి. ఉదయం 6 గంటలకు వచ్చి మొత్తం ఏర్పాట్లు చూసుకొని
సేవకుడు సేవకురాలు చేయాల్సినటువంటి పనంతటిని మన భుజాల మీద వేసుకొని నైట్ 9-10 గంటలకు వెళ్ళే పరిచర్య మనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, ఎన్ని వేదనలండి, ఎంత కష్టాల మధ్యలో పరిచర్య జరుగుతుంది. కానీ ఆ పరిచర్యలో ఈరోజు మా అందరికీ మాదిరి ఆమెన్. అనేక మంది ప్రాణత్యాగం చేస్తున్నారు. ఆమెన్. వారి కోసము చనిపోవడం కోసం మేము మా పరిచర్యలను ముందుకు నడుస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, బ్రతుకు తెరువు కోసము ఈ పరిచర్యకు రాలే, మా బ్రతుకులు పనంగా పెట్టడానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని శ్రమలు వచ్చినా మీకు ఒక విషయం తెలుసా? దేవుడు నాతో ఒక విషయం చెప్పాడు. వాళ్ళు నాతో ఏం చెప్పలేదు. లిటరల్లీ వాళ్ళు సిలువను మోస్తున్నారు. ఇక్కడ లిటరల్లీ యేసయ్య సిలువని వారి భుజాల మీద మోస్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోండి. యేసయ్య సిలువను వారు భుజాల మీద మోస్తున్నారు. కానీ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, అదే వారికి ధన్యతగా మారబోతుంది. హల్లెలూయా, అదే ధన్యతగా మారబోతుంది. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మనుషులు చేయి విడిచిపెట్టిన దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. చెప్పండి అమ్మా, చెప్పండి. కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కదా. ఈ రావులపాలెంలో ఆయన బ్రతికే ఉన్నాడు. ఆమేన్ అనట్లేదు మీరు? ఆమేన్ అనట్లేదు? హల్లెలూయా. మీరిస్తేనే సేవకుడు బ్రతకడు. సేవకుడిని పిలిచిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన పరిచర్యలో ఎన్ని శ్రమలు వస్తే, ఎంత వేదన వస్తే అంత బ్లెస్సింగ్స్. ఆమేన్. ఎస్తేరమ్మా, నువ్వు నిలబడ్డా నిలబడకపోయినా యూదుల కొరకు దేవుడు వేరే వాళ్ళని లేపుతాడు. మీకొక శుభవార్త, ఈ పరిచర్య కోసము మీరు నిలబడ్డా నిలబడకపోయినా వేరే వాళ్ళని లేపబోతున్నాడు. ఆ అవకాశం కోల్పోకండి. ఈ ప్రాంతంలో ఘనమైన పరిచర్యను దేవుడు వారికి ఇయ్యబోతున్నాడు. మా దైవ సేవకులు కిరణ్ మోజెస్ గారని గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి. ఆమేన్ అనాలా? హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించునో, ఏమని చప్పట్లో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించునో, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును.
ఏమని వివరింతును ఈ శ్రమల పాలందుటూనే నా దర్శనమాయనే నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆ నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఎస్తేరమ్మ నిలబడకపోయిన దేవుని కోసము నిలబడడానికి ఆమెనండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇగో అబ్బాయి, ఇగో కనబడుతున్న అబ్బాయి, అప్పుడు నా పరిచర్య కూడా స్టార్ట్ కాలే. అనాథ శరణాలయం బిల్డింగ్ కడుతున్నప్పుడు నేను ప్రార్థన గోపురంలో లారీ లోడ్ సిమెంట్ గురించి ఉపవాసం ఉన్నాను. లారీ లోడ్ సిమెంట్ కోసం ఉపవాసం ఉన్నప్పుడు, లారీ లోడ్ సిమెంట్ ఉంటేనే స్లాబ్ పడుతుంది, లాగ పడదు. కన్నీరు గార్చి ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు, లారీ లోడ్ సిమెంట్ నేను పంపబోతున్నాను. నేను ప్రేయర్ టవర్లో నుంచి లెటర్ రాసి పంపించా. నా ప్రభువు చెప్పాడు లారీ లోడ్ సిమెంట్ రాబోతుందని. ఇప్పుడు ఆఫీస్ రూమ్ ఎక్కడైతుందో అక్కడ ప్లాస్టింగ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి, సుతారి మేస్త్రి ఆయన. అయితే లారీ లోడ్ తీసుకొచ్చిన ఆయనని వెళ్ళి అడుగుతున్నాడు ఎవరు పంపించారు అని. నాకు తెలియదు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ టవర్లో ఎవరు చెప్పారు నాకు? ఏ దేవుడు చెప్పాడు? యేసుక్రీస్తు దేవుడు. ఆ రోజు దేవుడు ఆయనను పట్టుకున్నాడు. నేనెక్కడ మీటింగ్కి వెళ్తే అక్కడ నాతో ఉంటాడు. ఆమేనండి. చిన్న కూలీ చేసుకునే వ్యక్తి ఈరోజు నా మందిరం పక్కన కొన్ని లక్షల రూపాయలు పెట్టి ప్లాట్ కొన్నాడు. చక్కని రీతిగా దేవుడు బ్లెస్ చేశాడు. ఆయన కింద వర్కర్లు, ఆయన కింద పని వాళ్ళు, ఎప్పుడు చూసినా వేలకు వేల ట్రాన్సాక్షన్. మొన్నటి దినాన వాళ్ళ కూతురుది పెద్ద ఫంక్షన్ చేశాడు. ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఆ ఫంక్షన్కి రావడం, నేను అక్కడ కింద కూర్చొని స్టేజ్ మీద ఫోటోలు దిగుతుంటే నేను చూసినాను. ఆ ఫోటోలకును ఆఫీస్ రూమ్ పక్కన ప్లాస్టింగ్ చేస్తున్న వ్యక్తికి మధ్య తేడా నాకు తెలుసు. వాడు తీర్మానం ఏం తీసుకున్నాడు తెలుసా? నా సేవకుడు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. నా పని దేవుడు చేస్తాడు. నేను దేవుని పని చేస్తే నా పని దేవుడు చేస్తాడని తీర్మానం తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తన పనిని సైతం పక్కకు పెట్టాడు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్, నేను ఏలూరులో హౌస్ ఓపెనింగ్లో ఉన్నాను. వాళ్ళ బంధువులందరూ వచ్చేసారు. తండ్రి లేకుండా ఏంటి అన్నారు. ఆయన దేవుని పని మీద వెళ్తాడు, ఆయన పట్టించుకోడు, మీరు కానియండి అన్నాను. కన్న తల్లి చావు బ్రతుకుల్లో ఉన్న నాతో వచ్చాడు. కన్న తల్లిని దేవుడు స్వస్థపరిచాడు. ఆయన వెనక్కడిగి వేయడం, దేవుని కోసమే పరితపిస్తాడు. దేవునికి కావాల్సింది ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కాదు, దేవుని కోసము నిలబడేవారు దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు కొద్దిగా ఉంటాయా? చెప్పాలమ్మా, మెండుగా ఉంటాయి. ఈరోజు ఈ మందిరంలో నువ్వు తీర్మానం తీసుకో.
అయ్యా ఈ మందిరంలో పరిచర్య చేసే అవకాశాన్ని నాకు ఇవ్వు. ఈ మందిరంలో నేనే బాత్రూమ్లు కడగాలి, ఈ మందిరంలో నేనే చైర్స్ వేయాలి, ఈ మందిరంలో నేనే పట్టాలేయాలి, ఈ మందిరంలో నేనే సౌండ్ వేయాలి, ఈ మందిరంలో నేనే పరిచర్య చేయాలి ప్రభు అని గనక తీర్మానము చేసుకోగలిగితే ఆకాశమందున నా దేవుడు తేరి చూసి గగనమును చీల్చుకొని నా దేవుడు పట్టజాలని విస్తారమైన దీవెనలతో మిమ్మల్ని నింపుతాడే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమూయేలును ఎవరికి అప్పగించింది హన్నా? చెప్పాలా చెప్పాలా? దేవునికి అప్పగించింది. ఆ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సేవకుని దగ్గర పరిచర్య చేయడము దగ్గర నుంచి ఆ బిడ్డలో అభిషేకం వచ్చింది. ఎటువంటి అభిషేకం? ఎటువంటి అభిషేకం? దేశాలను గడగడలాడించే అభిషేకం, రాజులను అభిషేకించే అభిషేకం. ఆ అభిషేకము మీకు కావాలి అంటే, మీ పిల్లలకు కావాలి అంటే రావులపాలెం సంతలో దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా 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 హల్లెలూయా. నా సేవకురాలి కోసం ఎవరు నిలబడ్డా నిలబడకపోయినా, నా సేవకుడి కోసం ఎవరు నిలబడ్డా నిలబడకపోయినా, నేను నిలబడతా ప్రభు, నేను నిలబడతా ప్రభు. ఈరోజు ఒక బలమైన తీర్మానము గనుక నువ్వు తీసుకోగలిగితే, ఏమమ్మా కిరణ్ మోజేసాయి గారికి సచిన్ టెండూల్కర్ యాడ్ చూసారా మీరు? బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. విన్నారా? విన్నరా? విన్నట్టున్నారా? మీ సేవకుడికి తమ్ముళ్ళు మీరు ఒక బూస్టింగ్ లాగా మారాలి. నా చెల్లెల్లో సేవకురాలికి మీరు ఒక బూస్టింగ్ లాగా మారాలా. ఆమేనండి. అరే ఎప్పుడు ఎప్పుడు ప్రభువు పిలుస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. బ్రతికిన కొద్ది రోజులు ఆయన కోసం బతుకుదాం. బ్రతికిన కొద్ది రోజులు దేవుని కోసం బ్రతుకుదాం. అమ్మా నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. రాజమండ్రి బ్రిడ్జి దగ్గర ఆగాను. 2 కుమారులు, తల్లి కొడుకు మామిడికాయల సంచి వేసుకొని వెళ్తున్నారు. మామిడికాయల సంచి తెగిపోయింది. 2 కొడుకులు రోడ్డు మీద అటు పక్క నిల్చున్నారు. వాళ్ళు మామిడికాయలు ఏరుతూ ఉంటే లారీ వాడు వేసి కొట్టేశాడు. నుజ్జు నుజ్జు అయిపోయారు. 2 బిడ్డలు అనాథలైపోయారు. ఎప్పుడు వెళ్ళిపోతున్నామో తెలియదమ్మా. ఎప్పుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోతామో తెలియదు. బ్రతికి ఉన్న ఒక్కరోజు దేవుని కోసం. అనేక మంది త్రాగుడికి బానిస అవుతున్నారు. అనేక మంది వ్యభిచారానికి బానిస అవుతున్నారు. అనేక మంది తమ్ముళ్ళు గంజాయికి బానిస అవుతున్నారు. అనేక మంది సేవకులను చంపుతున్నారు. అనేక మంది సేవకురాలను కొడుతున్నారు. అమ్మా మీ సేవకులకు మీరు అండగా నిలబడాలి. ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటావో తెలియదు సహోదరి సహోదరుడా. ఇంకెంతకాలం టైం వేస్ట్ చేస్తారు? ఇంకెంతకాలం సమయాన్ని వృధా చేస్తారు? ఇదే సరైనటువంటి సమయం. ఇదే సరైనటువంటి సమయం. నా సేవకుని కొరకు నేను నిలబడతానన్నా, నా సేవకురాలి కోసం నేను నిలబడతానన్నా అని తీర్మానం తీసుకొని గనక మీరు లేగగలిగితే, నా దేవుడు మీ జీవితంలో ఇది ఉండదు, అసలు నీ వంటగదిలో ఇది లేదు అనేది ఉండదు, సకల సమృద్ధిని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడి నేను 3 సంవత్సరాలప్పుడు మా అమ్మ చనిపోయింది. నాన్న మరొక వివాహం చేసుకొని వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. అన్నం దొరుకుతుందా అని చెప్పి అన్నము కోసము ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. మా ఊర్లో
చిన్న గృహ కూడిక జరుగుతుంటే అక్కడ మా ఊర్లో పరిచర్య చేస్తున్న పాస్టర్ పిడతల ప్రసాద్ రవయ్య గారని ఆ సేవకులు చిన్న గృహ కూడిక పెడితే అక్కడ భోజనాలు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళినాను. అక్కడ పాస్టర్ నన్ను చూశారు. ఈ అబ్బాయి ఎవరు అంటే, ఈ అబ్బాయి ఒక అనాథ, ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయికి ఎవరు లేరు అని చెప్తే, ఈ అబ్బాయిని అనాథ శరణాలయంలో జాయిన్ చేయొచ్చా అంటే, ఈ అబ్బాయిని అనాథ శరణాలయంలో జాయిన్ చేయండి అన్నప్పుడు వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అమ్మా, అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు, నా కోసం ఎవరు నా వైపు చూసేవాళ్ళు కాదు. నా ఫ్రెండ్స్ కోసం తాతయ్యలు, అమ్మమ్మలు, బాబాయిలు వచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం బిస్కెట్స్, చాక్లెట్స్ ఇచ్చేవారు. వాళ్ళు ఇలా ప్యాకెట్లో ఇలా పెట్టుకొని ఇలా నెమ్మదిగా తీసి తింటుంటే నేను వాళ్ళ వైపు చూసి ఏడ్చేవాడిని. అమ్మ, మీరు ఎందుకు చనిపోయారమ్మా అని చెప్పి మా అమ్మని గుర్తు తెచ్చుకొని నేను ఏడ్చేవాడిని. నా జీవితంలో మరి నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా సార్ తేజ ఏడుస్తున్నాడని చెబితే ఎదురు బొంగు కర్రలతో మా వార్డెన్ సార్ నన్ను కొట్టేవాడు. అనేకమైనటువంటి శ్రమల గుండా నా జీవితం. అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మా చిన్నమ్మ, ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను, ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అన్నప్పుడు, మా అమ్మ సంపాదించింది కదా అన్నప్పుడు మా నాన్నగారు ఇలా ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి తాళ్లతో కారం పెట్టి మరి కొట్టాడు. మాది నక్సలైట్ ప్రాంతం, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ, గుమ్మడి నరసయ్య అని మీకు తెలిసే ఉంటుంది. ఆ ఏరియా మాది నక్సలైట్ ఏరియా. అడవిలో అన్నలు వచ్చి నన్ను తీసుకెళ్ళారు అడవిలోకి. అరే 3 పూటలు మాతో తిందురా అని చెప్పి నన్ను అడవిలోకి తీసుకెళ్ళారు. బుక్కెడు బువ్వ కోసం గన్ను పట్టుకొని నూతన ప్రజాస్వామిక విప్లవం అంటూ అడవిలో గన్ను పట్టుకొని తిరిగిన జీవితం నా జీవితం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడవిలో తిరుగుతున్నాను. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవారు, కానీ ఎవ్వరూ చేరదీసేవారు లేరు. అటువంటి పరిస్థితులలో అమ్మ బాగా గుర్తుకొచ్చేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ చేరదీసేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఆ అడవిలో ఏడుస్తూ ఉన్నప్పుడు సుసేనక్క అనొక అనుకుంటే అక్క దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని. ఎందుకు తమ్ముడు ఏడుస్తున్నావు అంటే, అమ్మా అక్క నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. మీ అమ్మ ఫోటో ఉందా తేజ నీ దగ్గర అంటే, మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదమ్మా అని చెప్పి అక్కతో చెప్పినప్పుడు అక్క కూడా నన్ను పట్టుకొని ఏడ్చింది. అప్పుడు అమ్మ అమ్మ అని చేతి మీద రాసుకునేవాడిని. నేను అమ్మ అనే పేరుతో పాటలు రాసేవాడిని. అనేకమైనటువంటి పాటలు అమ్మ మీద నేను రాశాను. అమ్మ మీద పాటలు రాసి అమ్మ మీద పాటలు పాడినటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు ఒక పాట రాసుకున్నాను. ఆ పాట, అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కడినైనానో ఒంటరినైనానో, ఒక్కడినైనానో ఒంటరినైనానో, ఒక్కసారి తినిపించవా, ఒక్కసారి తినిపించవా.
అమ్మా ఓ అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అలా అమ్మ పాట రాసిన తర్వాత పాడిన తర్వాత ఆ అక్క తీసుకొని నక్సలైట్కి దళ కమాండర్ ఉంటాడు, ఆ దళ కమాండర్ దగ్గర తీసుకెళ్ళి ఆ పాట వినిపిస్తే తేజ లోపట ఉండడానికి వీల్లేదు, బయటికి తీసుకెళ్ళాలా, అరుణోదయకి పనికొస్తాడని నన్ను బయటికి తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతున్నటువంటి నా జీవితంలో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎవరు పట్టించుకోలేదు. అక్కడి నుంచి ఇల్లందు నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తపు ముద్దై ఉన్నాను, అంత రక్తముతో ఉన్నాను. 3 రోజుల తర్వాత స్పృహ వచ్చింది. డాక్టర్ వచ్చి అన్నారు, బాబు నీ దగ్గర నీసు స్మెల్ వస్తుంది, నీకెవరు లేరా, బట్టలు మార్చుకో అంటే. అప్పుడు అమ్మతో అన్నా, అమ్మ నాకెవరు లేరమ్మా, నేను అనాథనమ్మా, అందరూ విడిచిపెట్టారమ్మా అని చెప్పి కన్నీరు కారుస్తూ అమ్మకి చెప్తే ఆ అమ్మ తన కొడుకు బట్టలు, న్యూ టెస్టమెంట్ బైబిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చి, నాన్న ఎవరు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అని చెప్పి తను నాకు ప్రార్థన చేసి వెళ్ళింది. నేను చదివింది క్రిస్టియన్ అనాథ శరణాలయమే, కానీ దేవుణ్ణి విడిచిపెట్టేశాను, ప్రార్థన వదిలేశాను, ఉద్యమాల బాట పట్టాను. ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 2 గంటలకి మోకరించి, అయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, అందరూ మోసం చేశారయ్యా, అందరూ వదిలిపెట్టేశారు ప్రభువా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే బ్రతకలేను ప్రభు, నువ్వు లేకపోతే నిన్నుండలేనయ్యా, అయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు ప్రభువా, యేసయ్యా యేసయ్యా అని ప్రభువు పాదాలు పట్టుకొని గోజాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియ కుమారుడా తేజ, నా ప్రియ కుమారుడా తేజ. అయ్యా మీరు నాతో మాట్లాడుతున్నారా? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా? నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలి. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరు లేరు కదయ్యా, తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేకపోయినా నేను నీతో పాటు రాబోతున్నాను అన్నాడు ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల వయసులో ఆ హాస్పిటల్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళడానికి ₹1 లేదు. వాళ్ళ దగ్గర ₹2, ₹3, ₹5 అడుక్కొని 100 రూపాయల వరకు కలెక్ట్ చేసుకొని భద్రాద్రి కొత్తగూడెంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో దిగిన జీవితం. ఆ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్ళినప్పుడు గోదావరికని ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఒక అన్న, సింగరేణి ఎంప్లాయ్. నా బాధ అంతా కూడా అన్నకు చెప్పాను. ఆ అన్న, నేను ట్యూషన్ పాయింట్ పెట్టాను, ఈ ట్యూషన్ పాయింట్ చూసుకో అన్నాడు. అన్న నాకు రెంట్ డబ్బులు లేవన్నా అంటే, నీ ట్యూషన్ పాయింట్ సక్సెస్ అయిన తర్వాత ఇవ్వమన్నాడు. 30 మంది పిల్లలు ఉండే. నా డ్రెస్సింగ్ చూసి, నా హెయిర్ స్టైల్ చూసి పిల్లలందరూ పారిపోయారు. ఒక్కడనే ఏడుస్తూ ఉండేవాడిని. 3 రోజులు అయిపోయింది, అన్నం లేదేం లేదు, కడుపులో మంట, కడుపులో నొప్పి, ఏడుస్తూ ఉండేవాడిని. యేసయ్యా ఎందుకు పిలిచినావు ప్రభు ఈ భద్రాద్రి కొత్తగూడెం? ఆకలి అవుతుంది ప్రభు, ఆకలి అవుతుందయ్యా, అయ్యా ఆకలి అవుతుంది ప్రభు అని ఏడుస్తూ ఉండేవాడిని. పిల్లలు, ట్యూషన్ పాయింట్ పిల్లలు ఒక 3 వచ్చారు. అన్నా ఎందుకు ఏడుస్తున్నావు అన్న అంటే, నా జీవితం అంతా చెప్పాను, మీ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి అని చెప్పాను. వాళ్ళు కూడా ఏడవడం ప్రారంభించారు. వాళ్ళ తల్లిదండ్రుల మాట అస్సలు వినరంట. వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల పాదాలు ఒత్తడం, తల్లిదండ్రుల మాట వినడం. వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, ఏ మందు పెట్టినవయ్యా మా పిల్లలకి, మా పిల్లలు చెప్పగానే పని చేస్తున్నారు, మా కాళ్ళు ఒత్తుతున్నారు, మాకు నమస్కారం చేస్తున్నారు, ఏం చేసినావంటే ఏం లేదు సార్, నా జీవితాన్ని చెప్పాను. నా సాక్ష్యం విన్న వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల మార్పు చూసిన వాళ్ళ తల్లిదండ్రులు కాలనీ అంతా చూసి పిల్లల్ని నడిపించారు.
అలా ట్యూషన్ నడుస్తూ నడుస్తూ 70 మంది పిల్లలు అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కని గ్యాస్ కొనుక్కున్నా, చిన్న బైక్ కొనుక్కున్నా, నా జీవితంలో నేను కొనసాగుతూ ఉంది. ఒకరోజు రంజాన్ వచ్చింది. రంజాన్ రోజు అదంతా ముస్లిమ్స్ ఏరియా. ఆ బిర్యానీ వచ్చింది. బిర్యానీ వస్తే కొంచెం తిన్నాను, చాలా మిగిలిపోయింది. మిగిలిపోయిన బిర్యానీని రోడ్ల మీద పంచడానికి పోయినాము. వెళ్తే ప్లేట్లో అన్నం పెట్టగానే పసి బిడ్డలు తొందరగా ఆకలితో తినేస్తున్నారు. ఆ బిర్యానీ బేషన్ అంతా అయిపోయింది. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. ఇంటికి వెళ్ళి పడుకున్నాను, నిద్ర పట్టడం లేదు. వాళ్ళు తింటున్న ఆ సీనే నా కళ్ళల్లో తిరుగుతుంది. ఉలిక్కి పడుతున్నాను. ఏంటి ప్రభువా, నాకు ఈరోజు 3 పూటల భోజనం దొరుకుతుంది, కానీ అలాంటి పిల్లల పరిస్థితి ఏంటి ప్రభువా, ప్లీజ్ అయ్యా అయ్యా అని మాట్లాడండి అయ్యా అంటే దేవుడు నాతో అన్నాడు, నువ్వు ఒక అనాథ శరణాలయం స్టార్ట్ చేయమన్నాడు. అమ్మ ప్రేమకు దూరమైన నేను ఈ అనాథ గుండెలో నుంచి పుట్టిన అనాథ శరణాలయమే అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అనాథ శరణాలయం పెట్టాను. 3-4తో ప్రారంభించబడిన పరిచర్య. నా సాక్ష్యం చెప్పడానికి ఒక రోజు సమయం సరిపోదు. మీరు చూడొచ్చు పాస్టర్ అమ్మ తేజ యూట్యూబ్ ఛానల్లో నా పూర్తి సాక్ష్యం ఉంటుంది. చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించిన నా పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా ఈ ప్రపంచానికే నా దేవుడు పరిచయం చేశాడు. నా యేసుకే మహిమ కలుగును. చిన్న రేకుల షెడ్డులో ఉన్న నేను, మురికి కాలువ పక్కన ఉండేది నా చిన్న శరణాలయం. దేవుడు పేరు పెట్టి పిలిచి ఆ బిడ్డతో మాట్లాడాడు. తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేసేది. అనాథగా ఉన్న నన్ను బిడ్డ పేరు పెట్టి పిలిచిన తర్వాత నాతో కూడా దేవుడు మాట్లాడిన తర్వాత ఇద్దరం వివాహం చేసుకున్న తర్వాత అందరూ మమ్మల్ని చూసి నవ్వారు, మమ్మల్ని ఎగతాళి చేశారు, వీళ్ళకి పిచ్చి పట్టిందిరా అన్నారు. కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని నిలబెట్టిన విధానం చూస్తే మాటలాడిన నోరులన్నీ యేసు నామంలో దేవుడు మోసాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిచర్య కోసం అన్నిటిని, తన ఉద్యోగాన్ని అన్నీ విడిచిపెట్టి, తన హోదాను విడిచిపెట్టి చిన్న రేకుల షెడ్ ఎంత ఉండేదంటే, చిన్న రేకుల షెడ్డులో 2 జతలతో బిడ్డ ఉండేది. తను ఉద్యోగం చేసి అనాథ పిల్లల్ని పోషించేది. 9th మంత్ గర్భవతిగా ఉండి కూడా 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కుతూ దిగుతూ పరిచర్య చేసింది. నాకంటే ఎక్కువ తనే కష్టపడ్డది. ఆమేన్. ఇంత చక్కని భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఇంటింటికి వెళ్ళి అడుగు తిన్న నా జీవితంలో నా జీవితాన్ని నా ప్రభువు మార్చేశాడు. నా బ్రతుకునే మార్చేశాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకెవరిస్తారా పిల్లను అన్నారు. కానీ ఈ అనాథగా బ్రతికిన ఈ జీవితంలో చక్కటిని భార్యని ఇవ్వడం కాదు, 2 కొడుకులను ఇవ్వడం కాదు, చక్కటి సంఘాన్ని. అమ్మ కావాలి యేసయ్య, అమ్మ కావాలంటే ఈరోజు నా అనాథ శరణాలయంలో 40 మంది అమ్మలు ఉన్నారు. హల్లెలూయా. నాకు కన్నీళ్ళు వస్తే అక్కడ ఆ తల్లులకు కన్నీళ్ళు వస్తాయి. డాడీ ఫాస్టింగ్లో 40 రోజులు ఉన్నాడంటే నా కోసం కన్నీరు గార్చే తల్లులు నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఈ లైవ్ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఆమేన్. ఎవరికీ లేని గొప్ప ధన్యత. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను. మా అత్తమ్మ చికెన్తో వేసుకుంది, మా మామయ్య చికెన్తో వేసుకున్నాడు, మా అత్తమ్మ చికెన్తో వేసుకుని, మా బామర్ది వాళ్ళందరూ చికెన్తో వేసుకున్నారు. నాకు మాత్రం నీళ్ళ సాంబార్తో వేశారు. నా కన్నులన్నీ చికెన్ ముక్కలే పైనే ఉన్నాయి. కానీ ఇప్పుడు నా డైనింగ్ టేబుల్ మీద ఫిష్ ఫ్రై అంటే ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఏదంటే అది. కొంచెం పువ్వు కావాలి సయ్యా అని ఏడ్చేవాడిని. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తినేవాడిని. అలాంటి నా బ్రతుకునే మార్చేశాడు యేసయ్య. అమ్మ తేజ యాక్టింగ్ చేస్తాడు. అమ్మ తేజ
దొంగ కన్నీళ్లు గారుస్తాడు, అనేకమైన కామెంట్లు పెడతారు. వేడి వేడి అన్నం పెట్టే తల్లి ఉన్న వాళ్ళకి ఈ బాధ అర్థమవుతుందా? వేడి వేడి అన్నం పెట్టే తల్లులు ఉన్న బిడ్డలకు ఈ వేదన అర్థమవుతుందా? అర్థం కాదు. ఆకలితో అలమటించిన వాళ్ళకే ఈ బాధ అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అనాథగా బ్రతికిన నా జీవితంలో దేవుడు ఏ అద్భుతాన్ని చేశాడు. అనాథగా ఉన్న నా దిక్కులేని నా చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రలు మార్చలేడా? మీ బిడ్డల చరిత్రలను మార్చలేడా? మారుస్తాడు. ఏ పడక గది మీద, ఏ ఏ ఏ హాస్పిటల్లో నేను పడుకున్నానో, దేవుని పిలుపుని అందుకొని అక్కడ పడుకున్న దగ్గర నుంచి లేచి ఎప్పుడైతే మోకరించానో అప్పుడే నా చరిత్ర మారిపోయింది. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నానమ్మా. మీ పిల్లలను కూడా దేవుడు లేవనెత్తుతాడు, మిమ్మల్ని కూడా దేవుడు లేవనెత్తుతాడు. ఈరోజు ఆకలితో అలమటించిన నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్. అందుకనే ఒక్క గింజ కూడా పడేయను నేను అన్నం. నా క్యాంపస్లో ఎవరైనా ఒక గింజ పడేశారో వాళ్ళకి పనిష్మెంటే. నేను క్యాంపస్లో ఉంటే ప్లేట్ చూపించి వెళ్తారు నాకు. ఆమేనండి. హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే, తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. ఆకలితో ఉన్న నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను మార్చబోతున్నాడమ్మా. మీ పిల్లల భవిష్యత్తును మార్చబోతున్నాడు. ఏ వేదనతో మీరు వచ్చారో నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఈరోజు దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తున్నాను. ఆయన దిక్కులేని వారిని లేవనెత్తే దేవుడు, పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. విలువ లేని నా జీవితానికి ఒక విలువను దేవుడు తీసుకొచ్చాడు. ఆకలితో అలమటించిన అనాథన నేను అనేక మంది అనాథ పిల్లలకు తండ్రిగా దేవుడు నన్ను లేవనెత్తాడు. అనేక మంది అనాథ తల్లులకు బిడ్డగా నన్ను లేవనెత్తాడు. 70 సంవత్సరాలలో 80 సంవత్సరాలలో నన్ను ఏమని పిలుస్తారు తెలుసా? డాడీ అని పిలుస్తారు. నా క్యాంపస్లో నేను నా బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే డాడీ ప్రైజ్ లార్డ్, డాడీ ప్రైజ్ లార్డ్.
ఎవరికి దొరుకుతుంది? ఎవరికి దొరకదు. ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన వాళ్ళు ఇప్పుడు అంటున్నారు, ఒక్కరోజు మా ఇంటికి రావచ్చు కదా అని. ఆమేన్. ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వస్తేనే మన చరిత్ర మారుతుంది. దేవుని పాదాల దగ్గరికి వస్తేనే మన బ్రతుకు మారుతుంది. ఎంతకాలం? ఈరోజు నేను చెప్పగలను, నా సేవకులు పాదాలు నేను ఒత్తేవాడిని, నా సేవకులు ఏళ్ళు ఒత్తేవాడిని, ఇట్లా తల మాలిష్ చేసేవాడిని నా సేవకుడిది. నా చర్చిలో నేను పట్టాలేసేవాడిని, నా చర్చిలో నేను సౌండ్ పెట్టేవాడిని. బహుశా ఆ రోజు నా సేవకునికి చేసిన పరిచర్యనే ఈరోజు ఈ దిక్కుమాలినోడిని మీ అందరి ముందు నిలుచోబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మీ పిల్లలకు పరిచర్య చేయడం నేర్పించండి. మీరు కూడా పరిచర్య చేయండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్య, కిరణ్ మోజెస్ గారు చేస్తున్న పరిచర్యకు మీరు అండగా గనక నిలబడగలిగితే దేవుడు మీకు అండగా నిలబడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు బలమైన తీర్మానం తీసుకుందామా?